పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టి ధాటికి పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి ధాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివార్లో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలేర్పడ్డాయి. దీంతో నిజామాబాద్ వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోచారం జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో మెదక్ బోధన్ ప్రధాన రహదారిపై హై లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టి ధాటికి పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి ధాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోచారం జలాశయానికి వరద పోటెత్తడంతో మెదక్ బోధన్ ప్రధాన రహదారిపై హై లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ వర్షాలు వరదల ధాటికి కామారెడ్డి విలవిలలాడిపోతోంది. మా కరెస్పాండెంట్ విష్ణు కామారెడ్డిలో ఉన్నారు, పూర్తి వివరాలు అందిస్తారు. విష్ణు చెప్పండి, చూస్తున్నాం కార్లు అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయిన విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. భారీగా నష్టం కనబడుతోంది. సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? ఎప్పుడు కనీవిని రాని వరద ఇది ఆ ప్రాంతం మొత్తానికి. ఏమంటున్నారు స్థానికులు? బిందు, కామారెడ్డి పూర్తి స్థాయిలో వరదమయమైందని చెప్పొచ్చు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున ఇండ్లలోకి కూడా వర్షం వచ్చిన పరిస్థితి కనబడుతుంది. కామారెడ్డి ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము, ఇండ్ల ముందు పార్కు చేసిన కార్లు సైతం బైకులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చిన వరద కామారెడ్డిని అతలాకుతలమైంది చేసిందని చెప్పొచ్చు. వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం కౌల్ బరెస్ట్ మొత్తం కూడా కామారెడ్డి మీదనే రావడంతో సుమారు 50 సెంటీమీటర్ల పైన వర్షపాతం కామారెడ్డిలో కురిసిందని చెప్పి అధికారులు చెప్తున్నాం. మనం ఇప్పుడు రాజనగర్ అనే ఒక కాలనీలో ఉన్నాం. మనం చూడొచ్చు, కాలనీ పూర్తిగా ఇంకా అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కాలనీలు ఇండ్లలోకి ఎట్లా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నది. జనాలందరూ కూడా ఇంట్లోకి వెళ్లకుండా బంగ్లాలపై నుండి మమ్మల్ని రక్షించండి అని చెప్పి స్లాబ్ల పైనకి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా జలం అయిపోయి పాములు పెద్ద అన్నీ కూడా ఇళ్లలోకి వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుండి కూడా కొంత వర్షం తగ్గుముఖం పట్టినప్పుడు కూడా పైనుండి వస్తున్న వరద పెద్ద ఎత్తున కూడా ఇంట్లోకి వచ్చింది. మనం చూడవచ్చు, ప్రతి ఇంట్లోంచి వరద ఎలా బయటకు వస్తూ ఉంది. ఈ కాలనీలో ఉన్న సుమారు 25,000 జనాభా కలిగి ఉన్న ఈ 2-3 కాలనీలకు కలిపిన ఉన్న జనాభా అంతా కూడా పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎవరు కూడా ఇండ్లలో ఉండలేని పరిస్థితి ఉంది. నీళ్ళన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వచ్చినాయని చెప్పని చెప్తున్నారు. ఇండ్ల ముందు పార్క్ చేసిన వాహనాలన్నీ కూడా పోతున్నాయి. అట్లాగే పైనుండి వస్తున్న వాటర్ ఏదైతుందో పై ప్రాంతం నుంచి వస్తున్న వాటర్ కూడా ఇంకా 1-2 రోజులు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా ఇంకా పై ఫ్లోర్ నుండే ఉన్నారు. క్లీన్ చేసుకోవడం కోసం కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి
పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా జనాలందరూ కూడా ప్రభుత్వ సహాయం కోసం చూస్తూ ఉన్నారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కోసము ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు చేస్తున్న దానికి అధికారులు కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరూ చెప్తున్నారు, ఎవరు కూడా మా పట్ల స్పందించట్లేదు, నిన్న నుండి కూడా అధికారుల కోసం అడుగుతూ ఉన్నాము, ఎవరు రాలేదు అని చెప్తా ఉన్నారు. చెప్పండి, అసలు ఈ వర్షము ఎందుకు ఇంతగానము ఈ కాలనీలోకి నీళ్ళు రావడానికి ఏంది కారణం అనుకుంటున్నారు? సార్ ఇక పై నుంచి వస్తున్నాయి సార్ నీళ్ళు. ఇక్కడ అసోన్ కాలనీ, కలెక్టర్ ఆఫీసు, ఇక్కడ ఏరియా మొత్తం నుంచి ఇది డౌన్ ఉంది సార్. బాగా వచ్చాయి. నిన్న మా ఇంట్లోకి గజంలోతు నీళ్ళు వచ్చాయి సార్. నీళ్ళు మొత్తం ఫ్రిడ్జులు, కోళ్ళు అన్నీ తడిచిపోయాయి, సామాన్ అన్నీ నానిపోయాయి, గజంలోతు నీళ్ళు ఉన్నాయి. ఎవరు రాలేదు, ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు అంటే హైదరాబాద్ కామారెడ్డి పట్టణంలో ఉన్నప్పుడు కూడా ఎవరు ఎందుకు స్పందించట్లేదు? నిన్న నుండి ఎవరైనా అధికారులు వచ్చారా? ఎవరైనా సహాయక చర్యలు చేపడుతున్నారు? ఎవరు రాలేదు సార్, నిన్నటి నుంచి ఎవరు రాలేదు ఇక్కడికి. అధికారులు రాలేదు, ఎవరు రాలేదు ఇక్కడికి. అయితే అధికారులు ఎవరు కూడా ఇక్కడ రాలేదు. చాలా మంది పిల్లలను అందరూ కూడా తీసుకొని మేము ఇతర ప్రాంతాలకు పోయినామని చెప్పి అంటున్నారు. అసలు ఎందుకు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు మీరు కాలనీలో? పరిస్థితి అంటే అసలు డ్రైనేజ్ కరెక్ట్ లేవు. అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి కూడా మాకు తెలియదు. పైన నుంచి వస్తున్నాయి ఓకే, కానీ ఒక రోడ్ లేదు, ఏం లేదు. మరి నిన్నటి నుంచి ఒక 2 బైక్స్ ఏమో కొట్టుకొని పోయినారు. ఇప్పటిదాకా ఎవరు వచ్చి అడగలేరు సార్. అది ఎవరిది మరి ఎట్లా, కౌన్సిలర్ కూడా ఎవరో తెలియదు. ఇప్పటిదాకా ఎవరు అడగలే. అసలు ఈ పరిస్థితి కామారెడ్డిలో అసలు ఎవరు ఉన్నారా లేరా అని కూడా అర్థమవుతలేదు నాకు. కొద్దిగా కౌన్సిలర్ ఉన్నప్పుడు చూసుకోవాలి. ఎమ్మెల్యే అక్కడ ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. ఎంత మేర ఇళ్లలోకి నీళ్ళు రావడం జరిగింది? అంటే పాములు కూడా వచ్చిన పరిస్థితి కూడా వచ్చినాయి సార్. రోడ్డు మీద మొత్తం పాములు ఉన్నాయి, ఇంట్లలో కూడా పాములు వచ్చినాయి. మొత్తం ఓకే, అది మొత్తం వదిలేయండి, అందరు వస్తారు, గుడి చేపిస్తారు ఓకే. ఇప్పుడు గుడి ములిగినా కానీ ఎవరు వచ్చి ఫోటో తీయలేరు, ఏం తీయలేరు. మరి అది ఏ పరిస్థితి, ఎట్లా ఘోరంగా ఉంది పరిస్థితి మొత్తం కాలనీది. ఈ కాలనీలో పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో చిక్కుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా సహాయక చర్యలకు సంబంధించి ఇంత భారీ ఎత్తున వరద వస్తున్నప్పటికీ కూడా అధికారులు ఇటువైపు ఎవరు కన్నెత్తి కూడా చూడలేరు. పిల్లలందరితో మేము రెస్క్యూ ప్రాంతానికి తరలి పెడదామన్నా కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపన పోలేదని చెప్తా ఉన్నారు. మొత్తానికి అధికార యంత్రాంగం ఎవరు రాకపోవడంతో ఈ కాలనీ ఇంకా పూర్తిగా జలమయంలోనే ఉంది అని చెప్పవచ్చు. బిందు. రైట్ విష్ణు. కామారెడ్డిలో పరిస్థితి చూస్తున్నాం. కొన్ని చోట్ల వరద నీరు కిందికి వెళ్ళిపోయినప్పటికీ విధ్వంసం తాలూకు ఆనవాళ్లను మాత్రం మిగిల్చి వెళ్ళిపోయింది. కార్లు తిరిగి వాడలేనంతగా పాడైపోయాయి. భారీ విధ్వంసం సృష్టించింది కామారెడ్డి జిల్లాలో వర్షం. ఇప్పుడు కూడా అక్కడ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. కామారెడ్డి, నిజామాబాద్తో పాటుగా మెదక్, నిర్మల్ ఈ 4 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే 2 రోజులు 48 గంటలు చాలా కీలకం అని చెప్తున్నారు. సేఫ్గా ఉండాలి, ఇళ్లలోంచి బయటకు రావద్దు అని చెప్తున్నారు. కామారెడ్డి టౌన్ లోపలైతే ఇళ్ల లోపలికి కూడా నీళ్లు వచ్చేసాయి. మోకాళ్ళ లోతు వరకు చాలా చోట్ల నీళ్లు కనిపించాయి. మనం చూస్తున్నాం ఇంట్లో మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కోలుకోవాలంటే చాలా సమయం పడుతుందని స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు అలుగుపారడం, పైనుంచి వచ్చే నీళ్లు దానికి తోడు కావడంతో మొత్తం కామారెడ్డి పట్టణం అంతా కూడా విధ్వంసం జరిగింది. రోడ్లన్నీ కోతకి గురయ్యాయి. రైలు పట్టాలు కోసుకుంటూ కూడా నీళ్లు వెళ్లిపోయిన నేపథ్యంలో పట్టాలు తెగిపోయాయి. అటువైపుగా వెళ్లే రైళ్లను కూడా రద్దు చేశారు. చరిత్రలో ఎప్పుడూ కామారెడ్డికి ఈ స్థాయిలో వరద రాలేదు అని స్థానికులు చెప్తున్నారు. జిల్లాలతో ఉండే కనెక్టివిటీ కూడా చాలా వరకు కట్ అయినట్టుగా తెలుస్తోంది. జాతీయ రహదారుల పైకి నీరు రావడంతో కనెక్టివిటీ కట్ అయింది. మొత్తం కామారెడ్డి పట్టణం డ్రోన్ విజువల్ కనుక చూస్తే మనం నదిలో పట్టణం ఉందా అనిపిస్తోంది. ఆ స్థాయిలో మనకి వరద కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం ఉండడంతో ఆ నీరంతా ఒక్కసారిగా ముంచెత్తి భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ప్రస్తుతం 48 గంటల పాటు ఇంకా రెడ్ అలర్ట్ ఉంది. జిల్లాలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. జిల్లా ఎస్పీ కూడా మాట్లాడారు. సహాయక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. హై అలర్ట్లో ఉన్నామని చెప్తున్నారు. ఎవ్వరూ బయటికి రావద్దని సూచిస్తున్నారు. అదేవిధంగా హైవేలపైన, రోడ్లపైన వెళ్లే ప్రయత్నాలు చేయొద్దనేది కూడా ప్రధాన సూచన. ఎందుకంటే చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అక్కడి నుంచి కిందికి వెళ్తే కనుక వరద నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రోడ్లపైన ప్రయాణాలు చేయొద్దు అని కూడా చాలామంది సూచిస్తున్నారు. పలు చోట్ల రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని చోట్ల హెలికాప్టర్ల సాయంతో చిక్కుకుపోయిన వారిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉంది అనే సూచనలు ప్రస్తుతం అందుతున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్ ఈ 2 రోజుల పాటు హై అలర్ట్ పైన ఉంది. రెడ్ అలర్ట్ పైన ప్రస్తుతం ఈ 4 జిల్లాలు ఉన్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని జిల్లా అధికారులు చెప్తున్నారు.
మా కరెస్పాండెంట్ రమణ ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా అక్కడ జరిగిన విధ్వంసం, ఈ వరద సృష్టించిన నష్టం అంతా కూడా చూస్తున్నారు ఆయన. రమణ చెప్పండి, కామారెడ్డి ప్రస్తుతం కొంతవరకు ముంపు తొలగిందని చెప్పుకోవచ్చా? మొత్తం బురదమయంగా కనిపిస్తున్నాయి ఆ ఇళ్లన్నీ కూడా. రాబోయే 48 గంటలు కూడా అక్కడ రెడ్ అలర్ట్ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అధికార యంత్రాంగం అప్రమత్తత ఎట్లా ఉంది రమణ? బిందు అంటే ఖచ్చితంగా మనం వరద పోయింది, బురద మిగిలింది అనేటట్టుగా ఇప్పుడు మనకు కామారెడ్డిలో దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కామారెడ్డిలో నిన్న కురిసిన వర్షానికి కుండపోత అంటే ఆకాశానికి కిల్లు పడిందా అన్నట్టుగా ఒక మనకు మేఘ గర్జన వినిపించింది. మొత్తంగా ఒక క్లౌడ్ బరస్ట్ కనిపించింది. ఈ క్రమంలో అసలు కనీవిని ఎరగని రీతిలో కామారెడ్డి అంతా కూడా ఒక వణికిపోయిందని చెప్పుకోవచ్చు. చిగురుటాకుల వణికిపోయింది, మొత్తంగా ఆందోళన రేకెత్తింది. చాలామంది కూడా అంటే ఒక 3 గల్లంతైపోయారు జిల్లాలో. అదేవిధంగా 9 మందిని సురక్షితంగా రక్షించారు. మొత్తంగా చూస్తే జిల్లాలో నిన్నటి నుంచి కూడా ఒక ప్రకృతి విధ్వంసం కనిపించింది. అయితే ఈరోజు మనం చూస్తే ప్రతి ఇంట్లో కూడా దాదాపు 12 కాలనీలు జలమయమయ్యాయి. ఆ 12 కాలనీల్లో కూడా పూర్తిగా వరదైతే తగ్గింది, కానీ బురదతోనే ఆ ఇళ్లన్నీ కూడా ఇప్పుడు పునారిల్లిపోతున్న దుస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా ఎక్కడ ఇళ్ళు 12 కాలనీలకు సంబంధించి 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి తరలించడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు వాళ్ళ ఇండ్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ దయనీయమైన స్థితికి ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు బాధ్యత వహిస్తారు, ఏం చేస్తారు అనే ఒక ప్రశ్న అయితే మిగిలింది. ఈ క్రమంలో ఇప్పటివరకు మనకు అధికార పార్టీకి సంబంధించి అయితే ఎవరు రాకపోవడం అనేది కూడా ఇప్పుడు కొంత విమర్శలకు తావిస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వస్తారని చెప్పి సమాచారం ఉంది. మరొక వైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా కామారెడ్డిలో మరొక వైపు వాతావరణ శాఖ ఇంకా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరో 48 గంటల పాటు కూడా హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు. నిన్న ఈ సమయానికి చూస్తే కనుక పూర్తి స్థాయిలో అంటే కామారెడ్డి అంతా కూడా దాదాపు నడుంలోతు నీళ్లతోని మొత్తం వాగులు, వంకలు, చెరువులను తరలించేలాగా ఒక కామారెడ్డి పట్టణం కనిపించింది. కామారెడ్డి పట్టణంలో గత 50 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇక్కడి ప్రజలు అలాంటి సిచ్యువేషన్, అలాంటి దృశ్యం చూడలేదు. ఈ క్రమంలో మొత్తంగా ఒక భయానకమైన పరిస్థితి, ఒక జల దిగ్బంధమైన పరిస్థితుల్లో మొత్తం రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ కట్ అయిపోయి స్తంభించిపోయి దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా NH-44 పైన పూర్తి ఆగిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో కామారెడ్డిలో మొత్తంగా అధికారులు అయితే ఇప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటుగా బాధితులకు సంబంధించి కొంత సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ సహాయక చర్యలు మరింత పుంజుకోవాలనే ఒక డిమాండ్ అటు ప్రతిపక్షాల నుంచి అదేవిధంగా బాధిత వర్గం నుంచి కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో కామారెడ్డిలో మరొక 2 రోజుల పాటు కూడా మనకు హై అలర్ట్ వాతావరణం అయితే కనిపిస్తుంది. హిమబిందు రైట్. రమణ చెప్పండి, ఇది క్లౌడ్ బర్స్ట్ కాదని చెప్తున్నారు, కానీ ఆ స్థాయి వర్షపాతం అయితే నమోదవుతోంది. కొన్ని చోట్లయితే 40 నుంచి 50 సెంటీమీటర్ల వర్షం కూడా పడింది. అంటే ఖచ్చితంగా అంటే క్లౌడ్ బర్స్ట్ కాదు అని చెప్తున్నప్పటికీ మనకు ఆ వాతావరణం అంటే గతంలో ఎప్పుడు ఇట్లాంటి వర్షం కురవలేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఎవరిని కదిలించినా కూడా చెప్తారు. ఎందుకంటే అంత భయంకరమైన వాన పడింది. మొత్తంగా ఒకసారి ఆకాశానికి చిల్లు పడ్డది అన్నట్టుగా వర్షం కురిసింది. దాంతో మొత్తంగా ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే కనుక చుట్టుపక్కల ఇటు కామారెడ్డితో పాటు అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మనం మానేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఈ పరివాహక ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది. దీని తర్వాత అటు మెదక్ కూడా కనిపిస్తుంది ఈ ఎఫెక్ట్ అనేది. అయితే మానేరు గతంలో ఎప్పుడు ప్రవహించినట్టుగా దాదాపు 90,000 క్యూసెక్ల వరద వచ్చింది. ఈ వరదతోని కూడా చుట్టుపక్కల వాగులు అదేవిధంగా చెరువులు కూడా మత్తడి దూకడంతో మొత్తంగా కొన్ని చోట్ల చెరువులకు గండిపడింది. ఈ క్రమంలో మొత్తంగా అన్ని చోట్ల నుంచి కూడా వరదలు కామారెడ్డిని ముంచెత్తాయి, జల దిగ్బంధనం చేశాయి. ఈ క్రమంలో కామారెడ్డికి వచ్చే దారులన్నీ కూడా ఎక్కడికక్కడ మూసుకుపోయి కామారెడ్డి అంటే గతంలో ఎప్పుడు చూడని ఒక ప్రకృతి విధ్వంసాన్ని అయితే చూసిందని చెప్పుకోవచ్చు. బిందు ఓకే రమణ, ఇప్పుడు కామారెడ్డి ప్రస్తుతం పూర్తిగా జల దిగ్బంధనంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఎటు నుంచి ఆ ఊరికి వెళ్లే మార్గం కానీ అక్కడ నుంచి బయటకు వచ్చే మార్గం కానీ కనిపించడం లేదు. మొత్తం ఇళ్లన్నీ కూడా పూర్తిగా బురదతో నిండిపోయాయి. ఈ నష్టం నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుందనేది వాళ్ళ ఆవేదన. చూస్తున్నాం మనం ఆ ఇళ్లన్నీ కూడా. ఒకవైపు వర్షం ఇంకా పడుతోంది, మరోవైపు ఇళ్ల నిండా కూడా బురదతో చాలా ఇబ్బంది పడుతున్నారు కామారెడ్డి పట్టణ వాసులు. కామారెడ్డి జిల్లా మొత్తం కూడా ఇదే పరిస్థితి.